ప్రైజ్లార్డ్ ప్రభనేసినాములు అందరు కొందరంలో దినం దేవుని వాక్యంలో నుంచి యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనం. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలో మరుగైన ధనము నీకు ఇచ్చేదను. ఇప్పుడు గమనించినట్టయితే పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనే మాట, పేరు పెట్టి పిలవడం అనే మాట ఏం చూపిస్తుందంటే ఎంతో సమీపంగా, అంటే దగ్గర వ్యక్తిగా చూపిస్తుంది. ఈ దేవుడు ఎట్లా ఉంటాడంటే ప్రతి మనిషికి, ప్రతి సృష్టానికి దగ్గరగా లేకుంటే సమీపంగా ఉన్నవాడు అని అర్థం చేసుకోవాలి. మనుషులందరూ కూడా ఆయన చేతి పని అయి ఉన్నారు కాబట్టి ఆయన ప్రతి ఒక్కరిని ఎరగడానికి అర్హత కలిగిన వాడు. యోబు గ్రంథంలో ఉంటుంది, ఆయన ప్రతి వారికి తన చేతిని బిగించినాడు, ముద్ర వేసి చేతిని బిగించినాడు అని ఉంది. అంటే మన చెయ్యి, మనకున్న తంబు లేకుంటే మన ఫింగర్ ప్రింట్స్ అనేటివి ఇంకొకరితో మ్యాచ్ కాకుండా దేవుని యొక్క సృష్టి రహస్యము గుర్తుంచినట్లు ప్రపంచం గుర్తుపెట్టుకోవడానికి, అదొక విచిత్రం అనేది తెలుసుకోవడానికి ఆయన ఆశ్చర్యకార్యం చేసినాడు. ఈనాటికి ప్రతి మనుషుడు కూడా ఫింగర్ ప్రింట్స్ ద్వారానే పరిపాలన నడుస్తూ ఉంది. ఏడిపోయిన ఆఫీసులలో తంబు మెటల్ డిటెక్టర్ పెడుతున్నాడు, ప్రతి దానికి తంబు పెట్టాలి అని చూపిస్తున్నది. అంటే ఈ తంబు ఇంకొకరికి మ్యాచ్ కావు, ఈ ఫింగర్ ప్రింట్స్ అని చూపిస్తుంది. అంటే ఈ దేవుడు మనల్ని సృజించడం మాత్రమే కాదు కానీ మనకు సమీపంగా ఉండి మన పేరు పెట్టి పిలుస్తున్నాడు. చాలామంది ఉంటారు, మన పేరు చాలామందికి తెలియదు, తెలిసినా మర్చిపోతారు. కానీ ఈ పేరు పెట్టి పిలిచిన అనే మాట ఏం చూపిస్తుందంటే ఈయన ఎప్పుడు కూడా మన స్థితి, మన పరిస్థితి మర్చిపోనివాడు లేకుంటే తెలిసినవాడు అని చూపిస్తుంది. నశించి నరకానికి పోయే మన కొరకు ఆయన తన కుమారుని రక్షకునిగా ఈ లోకానికి పంపించి ఆయన మరణం ద్వారా, ఆయన పునరుత్థానం ద్వారా మనల్ని సజీవులుగా చేసినాడు. అయితే ఏమంటున్నాడు, ఆయనను యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉన్నట్టి నిధులను రహస్య స్థలములు మరుగైన ధనము నీకు ఇచ్చేదను అని చెప్తున్నాడు. ఇది భూ సంబంధమైన ధనం కాదు, భూ సంబంధమైన రహస్యమైన స్థలం కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువును, అంటే ఈ కాల గర్భంలో ఎంతో మందికి తెలియకముందే ఆయనను మన కొరకు ఈ లోకానికి ఇచ్చేసినాడు. ఈ లోకము గుర్తు తెలియకముందే, ఈ లోకం చాలా మందికి తెలియదు కదా, యేసు ప్రభు ఈనాటికి చాలా మందికి తెలియదు. యేసు ప్రభు యొక్క అద్భుతమైన స్థితిగతులు ఎరగని వారు చాలా మంది ఉన్నారు. ఆయన రహస్యమైన స్థితిని ప్రపంచం ఎరగట్లేదు. ఆయన రాకడ, ఆనాడు యేసుక్రీస్తు ప్రభు రాకడ ఈ లోకానికి ఎట్లొచ్చినాడంటే రహస్యంగా రాబడ్డాడు, రహస్యంగా పెంచబడ్డాడు. ఆ 33.5 సంవత్సరాల యాత్ర ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు వచ్చేది మాత్రం బహాటంగా వస్తాడు. ప్రపంచమంతా లేకుంటే సృష్టమంతా ఒకటే దినంన ఎరుగునట్లుగా మహా శబ్దముతో, బూరతో, కడబూరతో ఆయన వచ్చి రానన్నాడు. ఇది ఎంతో గొప్ప అనుభవం. అయితే రక్షింపబడిన వారు మాత్రమే వేచించే స్థితి. అయితే మనం గుర్తిరగాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువును మనకు రహస్యమైన ధనముగా లేకుంటే అంధకార స్థలంలో ఉన్న నిధులుగా మనకు ఆయనను అనుగ్రహించినాడు. మనం అది ఎరిగినామని చెప్పుకుంటే ఆయన ఇష్టం ఏదో అది మన జీవితాల్లో కొనసాగుతూ రావాలి. ఉదయకాలం మనం అట్లున్నామా లేదా అని పరిశీలన చేసుకొని ఆయన మహిమ కొరకు జీవిద్దాం. దేవుడి మాట తీర్చగా చిన్న ప్రార్థన. పరలోకపు తండ్రి, యేసు ప్రభు నామమున వందనాలు. నీ ఔన్నత్యము, నీ గొప్పతనం చాలాసార్లు ఎరగక విడిచిపెట్టేవారమైన దయతో క్షమించి నీ అందు ఆధారపడి జీవించట కృపనీయమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.